నమస్తే అండి. నేను మీ మెర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. మెంతాకు పప్పు సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా 1 కప్పు కందిపప్పుని తీసుకొని లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించొద్దండి, పప్పు చేదొచ్చేసిద్ది. లైట్గా వేయించుకుంటే సరిపోయిద్ది. నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నా కాబట్టి 2 కట్టల మెంతాకు తీసుకున్నాను. మెంతాకు మాత్రం తీసుకున్నాను. టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్ కట్ చేశాను. రెడ్ చిల్లీ పౌడర్, ఆయిల్, పసుపు, చింతపండు కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని ఒకసారి క్లీన్ చేసుకొని వేసేసుకుందాం పప్పులో. ఈ పప్పు కుక్కర్లో పెట్టేసుకొని 4 విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోయిద్ది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పు ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పప్పు టేస్టీగా రావడానికి చిట్కా ఏంటంటే, మనం ఉడికించేటప్పుడే ఆనియన్ వేసి పోపులో ఆనియన్ వేయకుండా ఉంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, వెల్లుల్లి క్రష్ చేసి వేసుకోవాలి. ఇలా పోపులో కాకుండా పప్పులోనే ఆనియన్ వేయటం వల్ల కర్రీ పాయింట్లో మనం ఎంత టేస్టీగా అయితే పప్పు తింటామో అదే టేస్ట్ వచ్చింది. నేను ఎక్కువగా పప్పులోనే వేస్తాను ఆనియన్. రెడ్ చిల్లీస్, కర్రీ లిప్స్ వేసుకొని పప్పు పక్కన పెట్టేసుకుందాం. టేస్ట్ సరిపడా రాక్ సాల్ట్ వేసుకొని పప్పును బాగా మ్యాష్ చేసుకుందాం. ఈ పప్పు బాయిల్ చేసేటప్పుడు వాటర్ సపరేట్ చేసాం కదా, ఆ వాటర్ వేస్తే సరిపోయిద్ది. పోపు కూడా కలిపేసుకుందాం పప్పులో. మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎలానే ఉంచేసుకోవచ్చు. పోపు వేసి ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోయిద్ది. కమ్మనైన రుచికరమైన పప్పు రెడీ అయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.